హలో హాయ్, నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనకి ఆడవాళ్ళలో కామన్గా ఫేస్ అయ్యే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాము. అసలు నాకు అయ్యేది నార్మలా, అబ్నార్మలా? అసలు అది ఏంటి? సైకిల్ లాగా 3 days అవుతే నార్మలా, 4 days అవుతే నార్మలా? సో అలా తెలుసుకుందాం మనము. పీరియడ్స్ ఫస్ట్ సైకిల్ లెంత్ ఎన్ని డేస్ ఉంటే నార్మల్, ఎన్ని డేస్ డిలే అవుతే అబ్నార్మల్. నార్మల్గా 5 days ముందు వెనక రావడం అనేది సహజం. సో 25 days నుంచి 35 days వరకు సైకిల్ అనేది నార్మల్. అంతకన్నా తక్కువ ఉన్నా కానీ 25 రోజుల కన్నా ముందే పీరియడ్ రావడం, లేకపోతే 35 రోజులు దాటినాక కూడా పీరియడ్ వస్తుంది అంటే అప్పుడు అబ్నార్మల్ కింద మనం కన్సిడర్ చేస్తాము. అలా ఉన్నప్పుడు మనకి ఏదైనా నీటి బుడగల ప్రాబ్లం కానీ, ఎగ్ అండాశయం కౌంట్ తక్కువ ఉండడం కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎన్ని రోజులు బ్లీడ్ అవుతే నార్మల్? యూజువల్గా మనకి 3 నుంచి 5 రోజుల వరకు బ్లీడింగ్ అనేది కామన్గా ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉన్నా కానీ, అంతకన్నా ఎక్కువైనా కానీ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ బ్లీడింగ్ అంటే నార్మల్గా 3 నుంచి 4 ప్యాడ్స్ డైలీ చేంజ్ చేయడం అనేది కామన్. అంతకన్నా ఎక్కువ అవ్వడం, లేకపోతే ముద్దలుగా అవ్వడము, చాలా కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పితో పాటు బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మీరు డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు లోపల గర్భసంచి గడ్డలు ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అలా వేరే ప్రాబ్లం వల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఎక్కువైనప్పుడు మీకు రక్తం అనేది తగ్గిపోయి రక్తహీనత వచ్చి అనీమియా వల్ల ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత బ్లీడింగ్కి సంబంధించి మనకి పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక డే కడుపు నొప్పి రావడము, కొంచెం నీరసం ఉండడం, బాడీ పెయిన్స్ అవి కూడా కామనే ఉంటుంది. కానీ ఒక డే కంటే ఎక్కువ అంటే పీరియడ్స్ ఉన్న టైం మొత్తం కూడా విపరీతమైన కడుపు నొప్పి, అసలు బెడ్ నుంచి కిందికి దిగలేము అన్న కండిషన్స్ అలా ఉన్నప్పుడు కూడా మీరు కంపల్సరీ డాక్టర్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి ప్యాడ్ హైజీన్ అంటే మనకు ప్యాడ్స్ ఎలా యూజ్ చేయాలి. యూజువల్గా మనకి ఒక ప్యాడ్ యూజ్ చేస్తే 4 to 6 hours కంటే ఎక్కువ ఒకటి యూజ్ చేయకుండా కంపల్సరీ 4 to 6 hours తర్వాత చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానివల్ల బ్లడ్ అనేది మంచి కల్చర్ మీడియం, బ్లడ్లో అక్కడ శానిటరీ ప్యాడ్ అంతకన్నా ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంట్లో ఉన్న మాయిశ్చర్ వల్ల, తడిదనం వల్ల ర్యాష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో శానిటరీ ప్యాడ్స్ కానీ, ట్యాప్స్ కానీ మీరు 4 to 6 hours కంటే కూడా యూజ్ చేయకుండా ఉండాలి. అలానే మనకి నార్మల్గా కమర్షియల్గా వచ్చిన వెజైనల్ వాషెస్ అవన్నీ యూజ్ చేయొచ్చా అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. అస్సలు అవసరం లేదు. వెజైనా అనేది సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది. నార్మల్గా వెజైనాలో మనకి మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో మనం హైజీన్ మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అయ్యి చెడు బ్యాక్టీరియాని మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో దానికోసము మనం కమర్షియల్గా యూజ్ చేయాల్సిన వెజైనల్ వాషెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తే తప్ప. అలాంటి కండిషన్స్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, మీకు కొంచెం స్మెల్ వచ్చినా ఏదున్నా కానీ మనకి సింపుల్ ప్లెయిన్ వాటర్ యూజ్ చేస్తే సరిపోతుంది. దాంతో కూడా మీకు తగ్గట్లేదంటే అప్పుడు మీరు గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకా దీంతో పాటు నన్ను చాలామంది అడుగుతుంటారు, మేము పీరియడ్స్ ఉన్న టైంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పేసి, ఏమైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటుందా, రెగ్యులర్ ఫుడ్ తీసుకోవచ్చా అని. పీరియడ్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు, కానీ చాలా మటుకు చాలా స్పైసీవి కానీ, ఆయిలీవి కానీ అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే పీరియడ్స్ టైంలో పీరియడ్స్ హార్మోన్స్ వల్ల ఆల్రెడీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్లోగా ఉంటుంది, మనకి అరుగుదల అనేది కూడా తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి డైజెషన్ ప్రాబ్లం రావచ్చు, గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో మంట రావచ్చు, ఆల్రెడీ పెయిన్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకా ఆ సింటమ్స్ అన్నీ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీరియడ్స్ టైంలో యూరిన్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వాటర్ తక్కువ తాగుతారు. అలా మాత్రం చేయకూడదు. కంపల్సరీ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్, మీరు రొటీన్ ఎక్సర్సైజెస్ కూడా మీరు చేస్తుండంటే పీరియడ్స్ టైంలో అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కాకుండా లో ఇంటెన్సిటీ కార్డియో కానీ, యోగా కానీ అవన్నీ కంటిన్యూ చేయవచ్చు.